ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 13 మే 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అనేక దేహదారులపై గల ప్రేమను తొలగించి విదేహి తండ్రిని మాత్రమే స్మృతి చేస్తే మీ అవయవాలన్నీ శీతలమైపోతాయి. ప్రశ్న: దైవీ కులానికి చెందిన ఆత్మల గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: 1. దైవీకుల ఆత్మలకు సహజంగానే ఈ పాత ప్రపంచంపై వైరాగ్యం ఉంటుంది. 2. వారి బుద్ధి బేహద్దులో ఉంటుంది. శివాలయంలోకి వెళ్లేందుకు వారు పావన పుష్పాలుగా అయ్యే పురుషార్థం చేస్తారు. 3. ఎలాంటి అసురీ నడవడికలు ఉండవు. 4. మేము ఏమీ అసురీ కర్మలు చేయటం లేదు కదా అని లెక్కాచారం రాసుకుంటూ ఉంటారు. వారు తండ్రికి సత్యంనే వినిపిస్తారు, ఏది దాచిపెట్టరు. పాట: వారు మా నుండి విడిపోరు, మేము వారి నుండి పోము. ఓం శాంతి. ఇప్పుడువన్నీ బేహద్ విషయాలు, హద్దులోని విషయాలన్నీ తొలగిపోతాయి. ఈ ప్రపంచంలో అయితే మనుషులు అనేక మందిని స్మృతి చేస్తారు. దేహదారులపై ప్రీతి ఉంటుంది. విదేహి ఒక్కరు మాత్రమే. వారిని పరంపిత శివ అని అంటారు. మీరిప్పుడు వారితోనే బుద్ధి యోగాన్ని జోడించాలి. ఏ దేహదారులను స్మృతి చేయరాదు. బ్రాహ్మణులు మొదలైన వారికి భోజనం తినిపించటము, ఇవన్నీ కలియుగ ఆచార సంప్రదాయాలు. అక్కడి ఆచార సంప్రదాయాలు, ఇక్కడి ఆచార సంప్రదాయాలు పూర్తి వేరుగా ఉంటాయి. ఇక్కడ మీరు ఏ దేహదారులను స్మృతి చేయరాదు. ఆ స్థితి వచ్చినంత వరకు పురుషార్థం జరుగుతూనే ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, పాత ప్రపంచంలో ఎవరైతే ఉండి వెళ్ళిపోయారో వారిని మరియు ప్రస్తుతం ఉన్న వారందరినీ మర్చిపోవాలి. ఎవరికి ఎలా అర్థం చేయించాలి అనే ఆలోచనలు పూర్తి రోజంతా మీ బుద్ధిలో నడుస్తూ ఉండాలి. ఎవరికీ తెలియని ప్రపంచం యొక్క భూత వర్తమాన భవిష్యత్తుల గురించి వచ్చి అర్థం చేసుకోండని అందరికీ చెప్పండి. భూతకాలము, గతము అనగా ఎప్పటి నుండి ఆరంభమైంది, ఇప్పటి వర్తమానం ఏమిటి? సత్యుగం నుండి ప్రారంభమైంది అనగా సత్యుగం నుండి ఇప్పటి వరకు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు. పిల్లలైన మీకు తెలుసు, అందుకే చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు. ఇది చాలా పెద్ద అనంతమైన నాటకము. ప్రపంచంలోని వారు అసత్యపు హద్దు నాటకాలను తయారు చేస్తారు. కథలు రాసేవారు వేరుగా ఉంటారు. నాటకంలోని వివిధ దృశ్యాలను తయారు చేసేవారు వేరుగా ఉంటారు. ఈ రహస్యమంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీరు ప్రపంచంలో చూస్తున్నదంతా ఉండదు, వినాశనం అయిపోతుంది. మీరు సత్యుగ కొత్త ప్రపంచంలోని దృశ్యాలను చాలా బాగా చూపించాల్సి ఉంటుంది. ఉదాహరణకి, అజ్మీర్లో బంగారు ద్వారక ఉంది. దాని నుండి కూడా కొన్ని దృశ్యాలను తీసుకుని కొత్త ప్రపంచాన్ని వేరుగా తయారు చేసి చూపించండి. ఈ పాత ప్రపంచానికి అగ్ని అంటుకోనున్నది. దీని చిత్రపటం అయితే మీ వద్ద ఉంది కదా. ఇప్పుడు కొత్త ప్రపంచం ప్రత్యక్షమవుతూ ఉంది. ఈ విధంగా మననం చేసి మంచి రీతిగా తయారు చేయాలి. ఇది మీరు అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో మనుషుల బుద్ధి పూర్తి రాతి బుద్ధిగా ఉంది. మీరు ఎంతగా అర్థం చేయించినా వారి బుద్ధిలో కూర్చోదు. నాటకాల వారు సుందరమైన దృశ్యాలను తయారు చేస్తారో అలా ఇతరుల సహాయం తీసుకుని మీరు కూడా స్వర్గ దృశ్యాలను తయారు చేయాలి. వారు మంచి ఐడియాలను ఇస్తారు, యుక్తులు తెలుపుతారు. వారికి అర్థం చేయించి ఎంత బాగా తయారు చేయించాలి అంటే మనుషులు వచ్చి
అడిగి అర్థం చేసుకోవాలి. సత్యుగంలో తప్పకుండా ఒకే ధర్మం ఉండేది. పిల్లలైన మీకు కూడా నెంబర్ వారుగా ధారణ అవుతుంది. దేహాభిమాన బుద్ధి కలవారిని చీచీ అని అంటారు. దేహీ అభిమాని బుద్ధి కలవారిని సుగంధ పుష్పాలు అని అంటారు. ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతారు. దేహాభిమానంలో ఉంటే ముళ్ళుగానే ఉండిపోతారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచంపై పూర్తి వైరాగ్యం ఉంది. మీదిప్పుడు బేహద్ బుద్ధి, బేహద్ వైరాగ్యం. మనకు ఈ వైశాలయంపై చాలా అసహ్యం ఏర్పడింది. మనమిప్పుడు శివాలయానికి వెళ్ళేందుకు పుష్పాలుగా అవుతున్నాము. అవుతూ ఏదైనా చెడు ప్రవర్తన ఉంటే వీరిలో ఇంకా భూతాలు ఉన్నాయని భావించబడుతుంది. ఒకే ఇంట్లో భర్త పవిత్ర హంసగా తయారవుతూ భార్య అర్థం చేసుకోకుండా ఉంటే కష్టమవుతుంది. సహనం చేసుకోవలసి వస్తుంది. వీరి అదృష్టంలో లేదని భావించబడుతుంది. అందరూ దైవీ కులానికి చెందిన వారుగా ఉండరు. ఎవరు తయారవ్వాలో వారే అవుతారు. ఫలానా అసురీ గుణాలున్నాయని చాలామంది చెడు నడవడికల గురించి రిపోర్ట్లు వస్తున్నాయి. అందువల్లనే బాబా రోజు అర్థం చేయిస్తారు. రాత్రి సమయంలో మీ చాట్ను నేను ఈరోజు ఎలాంటి అసురీ కర్మ చేయలేదు కదా అని పరిశీలన చేసుకోండి. బాబా చెప్తున్నారు, మీ మొత్తం జీవితంలో ఏ తప్పులు చేశారో వాటిని బాబాకు తెలియచేయండి. కొంతమంది పెద్ద తప్పులు చేస్తారు, అయితే వాటిని సజ్జన్కు తెలియచేసేందుకు సిగ్గుపడతారు. ఎందుకంటే గౌరవం పోతుంది కదా. తెలుపుకుంటే ఇంకా ఎక్కువ నష్టం కలుగుతుంది. మాయ చెంపదెబ్బ ఎంతగా వేస్తుంది అంటే పూర్తిగా సర్వనాశనం చేసేస్తుంది. మాయ చాలా శక్తివంతమైనది. పంచ వికారాలపై విజయం పొందలేనిచో తండ్రి కూడా ఏం చేయగలరు? తండ్రి చెప్తున్నారు, నేను దయాసాగరుణ్ణి కాక కాలుళ్ళకే కాలుణ్ణి కూడా. పతిత పావన వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని నన్ను పిలుస్తారు కూడా. రెండు నా పేర్లే కదా. దయాహృదయుడును మరియు మహాకాలుడును. రెండు పాత్రలు ఇప్పుడు అభినయిస్తున్నాను. ముళ్ళను పుష్పాలుగా చేస్తాను. కనుక మీ బుద్ధిలో ఆ ఖుషి ఉంది. అమర్నాథుడైన తండ్రి చెప్తున్నారు, మీరందరూ పార్వతులు. ఇప్పుడు మీరు నన్నొక్కరినే స్మృతి చేస్తే మీరు అమర్పురికి వెళ్తారు. అంతేకాక మీ పాపాలు వినాశనమవుతాయి. ఆ యాత్రలు చేయటం వలన మీ పాపాలు నశించవు. అవి భక్తి మార్గంలోని యాత్రలు. మీ ఖర్చు ఎలా నడుస్తుంది అని పిల్లలను ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు. అయితే మేము ఈ విధంగా సమాధానం చెప్పామని కనీసం సమాచారం కూడా ఇవ్వరు. బ్రహ్మ సంతానమైన ఇంతమంది బ్రాహ్మణులు మేము ఉండగా మీ ఖర్చు మేమేం చేసుకుంటామని చెప్పవచ్చు. మా కొరకు మా రాజ్యంను శ్రీమతంను అనుసరించి స్థాపన చేసుకుంటున్నాము. రాజ్యపాలన కూడా మేమే చేస్తాము. మేమే రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. కాబట్టి ఖర్చు కూడా మేమే భరిస్తాము. శివబాబా అవినాశి జ్ఞానరత్నాలను దానమిస్తున్నారు. వీటి ద్వారా మేము రాజాది రాజులుగా అవుతాము. చదివే పిల్లలే ఖర్చు చేస్తారు కదా. మేము మా కొరకే ఖర్చు చేస్తున్నాము. మేము ఎవ్వరి ద్వారా భిక్షం కానీ విరాళాలు కానీ తీసుకోము అని తెలియచేయండి. కానీ పిల్లలు మమ్మల్ని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారని రాస్తారు. అందువలన బాబా చెప్తున్నారు, రోజంతా చేసిన సర్వీస్ గురించి సాయంకాలం పూర్తి లెక్కాచారాన్ని తెలిపించాలి. అది కూడా మర్చిపోవాలి. పోతే అనేక మంది వస్తారు. వారంతా ప్రజలుగా అవుతారు. ఉన్నత పదవిని పొందేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. రాజులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ధనవంతులుగా కూడా కొద్దిమందే అవుతారు. పోతే పేదలు చాలామంది ఉంటారు. ఇక్కడ కూడా ఇదే విధంగా ఉంటే దైవీ ప్రపంచంలో కూడా అలాగే ఉంటారు. రాజ్యస్థాపన జరుగుతుంది. అందులో నెంబర్ వారుగా అందరూ కావాలి.
తండ్రి వచ్చి పిల్లలకు రాజయోగం నేర్పించి ఆది సనాతన దైవీ రాజధాన్ని స్థాపన చేయిస్తారు. ఒకప్పుడు దేవీ దేవతా ధర్మం వారి రాజధాని ఉండేది. అది ఇప్పుడు లేదు. నేను దాన్ని మళ్ళీ స్థాపన చేస్తానని తండ్రి చెప్తున్నారు. అర్థం చేయించేందుకు మీకు చిత్రాలు కూడా ఉండాలి. రోజురోజుకు కరెక్షన్లు జరుగుతూ ఉంటాయి. మేము ఎంతవరకు చక్కబడుతున్నాము అని పిల్లలు తమ స్థితిని కూడా పరిశీలించుకుంటూ ఉండాలి. తండ్రి వచ్చి పిల్లలను మురికి నుండి వెలుపలికి తెస్తారు. ఎవరైతే వికారాల మురికి నుండి బయటపడే సర్వీసు ఎంతగా చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. పిల్లలైన మీరు పరస్పరంలో ఎంతో మధురంగా క్షీరఖండం వలె ఉండాలి. తండ్రి ఇచ్చట మిమ్మల్ని సత్యుగంలో కంటే శ్రేష్టంగా తయారు చేస్తున్నారు. తండ్రి అయిన ఈశ్వరుడు చదివిస్తున్నారు అంటే మీరు వారికి మీ చదువు యొక్క సత్తాను చూపించాలి. అప్పుడు తండ్రి కూడా బలిహారి అవుతారు. మేము ఇప్పుడు భారతదేశాన్ని స్వర్గంగా చేసే వ్యాపారమే చేస్తామని మనసులో తపన ఉండాలి. ఈ ఉద్యోగాలు వగైరా చేస్తూనే ఉంటారు. మొదట తమ ఉన్నతి చేసుకోవాలి. చాలా సహజమే. మనుషులు అన్ని పనులు చేయవచ్చు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని రాయండి. పూర్తి రోజుల్లో పొందిన లాభ నష్టాలను తీయండి. లెక్కాచారం రాయనిచ్చో చక్కబడటం చాలా కష్టం. తండ్రి మాటలపై గౌరవం ఉంచరు. ఎవ్వరికీ దుఃఖంనివ్వలేదు కదా అని ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి. ఇది చాలా గొప్ప పదవి. ఇందులో లెక్కలేనంత సంపాదన ఉంది. లేకుంటే తర్వాత విలపించవలసి వస్తుంది. ఇది కూడా పందెం కదా. పందెంలో కొందరు లక్షల రూపాయలు సంపాదిస్తారు. మరికొందరు బికారులుగానే మిగిలిపోతారు. ఇప్పుడు మీది ఈశ్వర్య పరుగు పందెం. ఇందులో ఎవరూ స్థూలంగా పరిగెత్తరు. కానీ కేవలం బుద్ధి ద్వారా ప్రియమైన బాబాను స్మృతి చేయాలి. ఏదైనా తప్పు జరిగితే వెంటనే బాబా, మా ద్వారా ఈ తప్పు జరిగింది, కర్మేంద్రియాల ద్వారా ఈ తప్పు చేశాము అని తండ్రికి వినిపించాలి. తండ్రి చెప్తున్నారు, తప్పు ఒప్పులను తెలుసుకునే విచక్షణ బుద్ధి లభించింది కనుక ఇప్పుడు చెడు కర్మలు చేయరాదు. తప్పు కర్మ చేసినచో భవిష్యత్తులో తప్పు చేయనని పశ్చాత్తాపంతో తండ్రిని క్షమాపణ అడగాలి. ఎందుకంటే ఇప్పుడు వినేందుకు తండ్రి ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఏదైనా చెడు పని జరిగితే వెంటనే బాబాకు తెలపండి లేక రాయండి. అర్థం క్షమించబడుతుంది. అలాగని నేను దయ చూపిస్తానని కాదు. కొంచెం కూడా క్షమ లేక కృప లభించదు. మిమ్మల్ని మీరే సరిదిద్దుకోవాలి. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. గత జన్మల పాపభారం కూడా యోగబలం ద్వారా తగ్గుతూ ఉంటుంది. తండ్రికి చెందిన వారిగాయి తండ్రిని నిందింపచేయకండి. సద్గురువును నిందింపచేయు వారికి స్థానం లభించదు. మీకు చాలా ఉన్నతమైన స్థానం లభిస్తోంది. ఇతర గురువుల వద్ద రాజ్య పదవి ఏదీ లేదు. ఇక్కడ మీకు లక్ష్యం ఉంది. భక్తి మార్గంలో ఏ లక్ష్యమూ ఉండదు. ఒకవేళ ఉండినా అది అల్పకాలం కొరకు మాత్రమే ఉంటుంది. 21 జన్మల సుఖమెక్కడా? పైసాకు విలువంత కొద్ది సుఖమెక్కడా? ధనం ద్వారా సుఖం లభిస్తుందని కాదు. దుఃఖం కూడా ఎంత కలుగుతుంది? అచ్చా, ఉదాహరణకు ఎవరైనా ఆసుపత్రి కట్టిస్తే మరుసటి జన్మలో రోగాలు తక్కువగా ఉండవచ్చు. అంతేకాని విద్య చాలా అబ్బుతుందని కాదు. ధనం ఎక్కువగా లభిస్తుందని కాదు. దాని కొరకైతే అన్ని పనులు చేయండి. ఎవరైనా ధర్మశాలను కట్టిస్తే తర్వాత జన్మలో మెహల్ లభిస్తుంది. అయితే ఆరోగ్యంగా ఉంటారని కాదు. అలా ఉండరు. కావున తండ్రి ఎన్నో విషయాలు అర్థం చేయిస్తారు. కొందరు బాగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయిస్తారు. కొందరు అర్థమే చేసుకోరు. కావున ప్రతిరోజు లెక్కాచారం రాయండి. ఈరోజు ఏ పాపం చేశాను? ఈ విషయంలో ఫెయిల్ అయ్యాను.
అటువంటి పనులు చేయవద్దని తండ్రి సలహా ఇస్తారు. మనం ఇప్పుడు స్వర్గానికి వెళ్తామని మీకు తెలుసు. పిల్లలకు ఖుషి పాదరసం మీటర్ పైకెక్కదు. ఈ బాబాకు నేను ఈ వృద్ధ శరీరాన్ని వదిలి రాకుమారునిగా అవుతానని ఎంత ఖుషి ఉంది. మీరు కూడా చదువుతున్నారు కావున మీకు కూడా అపారమైన సంతోషం ఉండాలి. కానీ తండ్రిని స్మృతే చేయరు. తండ్రి ఎంతో సహజంగా అర్థం చేయిస్తారు. అక్కడ ఇంగ్లీష్ మొదలైనవి చదువుకోవటంలో తల ఎంతగా చెడిపోతుంది. చాలా కష్టం ఉంటుంది. ఇదైతే చాలా సులభం. ఈ ఆత్మీక చదువు ద్వారా మీరు శీతలంగా అవుతారు. ఇందులో మీరు కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీ అవయవాలన్నీ పూర్తి శీతలం అవుతాయి. మీకందరికీ శరీరం అయితే ఉంది కదా. శివబాబాకైతే శరీరం లేదు. కృష్ణునికి అంగాలున్నాయి. వారి అంగములు శీతలంగానే ఉంటాయి. అందుకే వారికి ఆ పేరు పెట్టారు. ఇప్పుడు వారి సాంగత్యం ఎలా చేయాలి? అది సత్యుగంలోనే వీలవుతుంది. శ్రీకృష్ణుని అంగములను కూడా శీతలంగా ఎవరు చేశారో మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. పిల్లలైన మీరు కూడా ఇప్పుడు ఇంతగా ధారణ చేయాలి. ఎప్పుడూ పోట్లాడుకోరాదు. సత్యమే మాట్లాడాలి. అసత్యం మాట్లాడినిచ్చో సర్వనాశనం అయిపోతుంది. తండ్రి పిల్లలైన మీకు అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. చాలా మంచి మంచి చిత్రాలు తయారు చేయండి. అవి అందరి వద్దకు వెళ్ళాలి. మంచి వస్తువును చూస్తే వెళ్ళి చూడమని అందరికీ చెప్తారు. అర్థం చేయించేవారు కూడా వివేకవంతులుగా ఉండాలి. సర్వీస్ చేయటం కూడా నేర్చుకోవాలి. తమ సమానంగా తయారు చేయగలిగే మంచి బ్రాహ్మణీలు కూడా కావాలి. తమ సమానంగా మేనేజర్లుగా చేసేవారిని మంచి బ్రాహ్మణీలు అని అంటారు. వారు ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు. చంటి పిల్లల బుద్ధి కూడా ఉండరాదు. లేకుంటే ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇది రావణ సంప్రదాయం కదా. తెలివివంతులుగా ఉండాలి. మీరు లేనప్పుడు సేవా కేంద్రాలను నిర్వహించే బ్రాహ్మణీలను తయారు చేయండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రికి తమ చదువు సత్తాను చూపించాలి. భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవలో నిమగ్నమై ఉండాలి. మొదట స్వోన్నతిని గురించి ఆలోచించాలి. క్షీరఖండముగా ఉండాలి. సెకండ్ పాయింట్, ఏదైనా తప్పు జరిగితే తండ్రిని క్షమాపణ అడిగి స్వయాన్ని స్వయమే సరిదిద్దుకోవాలి. తండ్రి కృప చూపించరు. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనం చేసుకోవాలి. తండ్రిని నింద చేయించే కర్మ ఏది చేరాదు. వరదానము. నాలెడ్జ్ఫుల్ యొక్క విశేషత ద్వారా సంస్కారాల ఘర్షణ నుండి రక్షించుకునే కమల పుష్ప సమానం న్యారే మరియు సాక్షి భవ. కొందరి సంస్కారాలైతే చివరి వరకు దాసీగా, కొందరివి రాజాదిగా ఉంటాయి. సంస్కారాలు మారిపోవాలి అని వేచి ఉండకండి. నాపై ఎవరి ప్రభావం ఉండరాదు. ఎందుకంటే ఒకటేమో ప్రతి ఒక్కరి సంస్కారం భిన్నంగా ఉంటుంది. రెండవది మాయ యొక్క రూపంగా తయారై కూడా వస్తారు. అందువలన ఏ విషయం కొరకైనా మర్యాదల రేఖకు లోపలే ఉండి నిర్ణయం తీసుకోండి. భిన్న భిన్న సంస్కారాలు ఉంటున్నా ఘర్షణ ఉండరాదు. అందుకు నాలెడ్జ్ఫుల్గా అయి కమల పుష్ప సమానం న్యారేగా మరియు సాక్షిగా ఉండండి. న్యారే అంటే అతీతం అని అర్థం. స్లోగన్. హఠము లేక కష్టపడేందుకు బదులు రమణీకంగా
పురుషార్థం చేయండి. అవ్యక్త సూచన: ఆత్మీక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి. పవిత్రత సుఖశాంతుల జనని. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ దుఃఖము అశాంతి రాచాలదు. కనుక సుఖం యొక్క శయ్యపై విశ్రాంతిగా అనగా శాంతి స్వరూపంలో వీరాశమానమై ఉంటున్నానా? లోపల ఎందుకు, ఏమిటి, ఎలా అనే చిక్కులు ఉన్నాయా? లేక ఈ చిక్కులకు అతీతంగా సుఖస్వరూప స్థితిలో ఉన్నానా అని చెక్ చేసుకోండి. అచ్చా. ఓం శాంతి.